హాయ్, నా పేరు మంచోడు. పుస్కి నా పేరు ఎదవ. నువ్వు ఎదవేగా మింగితే దేవుడా అంటావు. సరేలే. అఖండ 2 సినిమా చూసావుగా, ఎట్టుందో చెప్పు. మార్నింగ్ షో పోయి ఇచ్చావుగా. నేను చెప్పను బోరా ముంజా. నేనే చూతా, ఇంకేం చేస్తా. ముందుగా మా ఛానల్ కు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నన్ను చూసి చేస్తారా నెంగే. సరే, లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తా. ముందుగా బాలయ్య బాబుకి అద్భుతమైన సినిమా ఈ వయసులో పడింది. ఎంట్రీ సీన్ అఖండ 1 కంటే అఖండ 2 లోనే బాగుంది. నీకు కాదురా, అందరికి బాగుండాలరా. మంచి మెలోడీలు అయితే అందించాడు మన తమన్మా. స్పీకర్లు పగిలిపోతున్నాయి థియేటర్లలో, అంత బాగుంది పాటలు కూడా. మన అఘోరా బాలయ్య వచ్చినప్పుడు అబ్బో మ్యూజిక్ ఉంటది, అదొక అద్భుతం. మ్యూజిక్ కు అయితే 3 రేటింగ్ 5 కి. మన బోయపాటి గురించి తెలిసిందే కదా, ప్రతి ఫైట్ సీన్ దుమ్ము లేకపోవటమే. మన బాలయ్య బాబు కూడా చాలా అద్భుతంగా చేశాడు అఖండ 2 లో. అఖండ 1 లో కొంచెం ఫస్ట్ హాఫ్ లో లాగ్ అనిపిస్తుంది, అఖండ 2 లో ఆ లాగ్ కూడా ఉండదు, చాలా బాగుంటది మూవీ. హీరోయిన్ రోల్ చాలా తక్కువ ఉంటది. మన బాలయ్యను అఘోరా బాలయ్య ఇద్దరు ఆక్రమించేస్తారు ఈ మూవీ మొత్తాన్ని. మనకి ఎక్కడ లాగ్ అని కూడా అనిపించదు. బాలయ్య బాబు కూతురుగా చేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. నాకు అమ్మాయి తెగ నచ్చేసింది తెలుసా. ఒరేయ్, పద్ధతి పాడు లేదురా నీకు. నాకు సిగ్గే లేదు. నాకు తెలుసులే, ముందు టాపిక్ రా. నువ్వే చదువుతుంది, నేను కాదు. నువ్వే చెప్పా. ఈ సినిమా మొత్తానికి కుంభమేళా సీన్ లో నెంబర్ 1 సీన్లు హైప్ ఇచ్చేస్తాయి ఈ సినిమాకి. ఈ సినిమా హిట్ పడటానికి కారణం అది కూడా ఒక మెయిన్ రీజన్ కూడా. అఘోరా బాలయ్యతో తీసే మంచుకొండల ఫైట్లు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. త్రిశూలం తిప్పే ఫైట్లు కూడా అక్కడే జరుగుతాయి. మొత్తం ఈ సినిమా మొత్తంలో ఏఐని వాడి పెద్ద ఎన్టీఆర్ ని తెచ్చారు నిజంగానే ఈ సినిమాలో. ఒరే, ఎందుకు చెప్పారు? అది సస్పెన్స్ రా, చెప్పకూడదురా. నీకెందుకురా అది? నా ఇష్టం రా, నువ్వు చెప్పేదిరా నాకు. నువ్వు లంగావిరా, పెద్ద లంగావి. తమను బీట్లు కూడా సౌండ్ బాక్స్ పగిలిపోయేలా ఉన్నాయి ఈ సినిమాలో. నిజమే, తమను కూడా చెప్పింది, పగిలిపోవడం అయితే కన్ఫర్మ్. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి మా బాలయ్య బాబు తోపు, కింద పైన ఊపు అని చెప్పుకునే రోజు వచ్చింది అందరికి. మా హీరో హిట్ కొట్టాడు రోయ్ అని చెప్పుకునే రోజు కూడా వచ్చింది. ఏందిరా, నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్? ఇంత హైప్ ఇస్తున్నావు ఏంది? ఒరేయ్, సినిమా చూసావా నువ్వు కూడా? చూశాను అనుకో. బోయపాటి కెరీర్ లో బాలయ్య బాబు కెరీర్ లో ఇంకొక హిట్ పడిపోయినట్లే, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంకొక మంచి హిట్ పడిపోయినట్లే. అయితే చివరికి సినిమా బాగుందంటారా ముంజా? అవునా? మరి రేటింగ్ ఇయ్యి. ముందు నువ్వు రేటింగ్ ఇయ్యి. చూసావు నువ్వు కూడా సినిమా? నేను 5 గుడ్లకి 5 ఆమ్లెట్లు. ఒరే, నేను హైప్ ఇస్తున్నా అని చెప్పి నువ్వేంద్రా 5కి 5 ఆమ్లెట్లు ఇచ్చావు? నీ రేటింగ్ నువ్వేవే, నీకెందుకో. నేను 5 గుడ్లకి 4 ఆమ్లెట్లు ఇస్తున్నా. ఒరే నంగం అనిపించావు కదరా నంగ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంది. ఇంత గలిసినామంటవేంద్రా హూకునాయలా? నీకెందుకు? వాళ్ళు చూస్తే ఏంది, చూడకపోతే ఏంది? నీ బాధ్యత ఏంది? రివ్యూ చెప్పడం, పోవటం. పా సర్లే, పోతున్నాలే, బాయ్. నువ్వు పో. నేను పోతున్నాలే, పోవాయ్ ముంజా. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో సినిమాలో కలుద్దాం. బాయ్. నేను నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేయండి, మర్చిపోవద్దు.